ఒకరు పై కులము, ఒకరు కింది కులం, ఒకరు మధ్యస్థ కులం, ఒకరు అతి శూద్రులు, ఒకరు శూద్రులు, ఇంకొకరు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఇట్లా నిర్మాణమై ఉంటుంది. ఈ సామాజిక అసమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనాల్లో మాత్రం అసమానత్వం ఇట్లా వరుసగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా అంతమొందించాలి. లేని పక్షంలో అసమానత్వం వల్ల బాధపడేవారు, ఈ వైరుధ్యం పరిష్కరించబడకపోతే అసమానత్వం వలన బాధపడేవారు ప్రజాస్వామ్య వ్యవస్థనే విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. అది వర్గ పోరాటానికి దారితీస్తుంది అన్నాడు. ఇది 1950 జనవరిలో చెప్పిన మాట. అది 53, నేను మొదట చెప్పిన 53 సెప్టెంబర్లో చెప్పిన మాట. ఇది అంతకన్నా ముందు చెప్పిన మాట. వర్గ పోరాటం వస్తుంది అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు వస్తుంది? అది ఈ ప్రజాస్వామ్యం సరిగ్గా అమలు చేయనప్పుడు వర్గ పోరాటం వస్తుంది అని చెప్పాడు. ఈ 73 సంవత్సరాల కాలంలో రాజ్యాంగానికి ఆత్మగా ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రభుత్వం ఎన్నికలు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, శాసన న్యాయ నిబంధనలు, సామాజిక విప్లవం తీసుకురావడానికి ఇవి దోహదపడాలి. ఎన్నికలైనా, ప్రాథమిక హక్కులైనా, ఆదేశ సూత్రాలైనా, శాసనసభ అయినా, పార్లమెంట్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, ఏవైనా సరే ఏం చేయాలి? వీటి పని, వీటి ఆచరణ ఉండాలి. సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి ఉండాలి తప్ప సామాజిక విప్లవానికి ఇవి అడ్డంకిగా ఉండకూడదు అన్నాడు. ఎందుకు సామాజిక విప్లవం అన్నాడు? సమాజంలో అసమానత్వం ఉంది కదా. ఈ సమాజంలో అసమానతను కూలదోయకుండా నీ రాజకీయ వ్యవస్థ అనేది నిలబడదు, నీ రాజ్యాంగం నిలబడదు. అందుకోసమే సమాజంలో ఆ వైరుధ్యాలు పెరుగుతున్న కొద్దీ వైరుధ్యాలని మ్యాక్సిమైజ్ చేయాలి, తగ్గించాలి. ఈ తగ్గించే క్రమంలో ఆయన జాతీయ కాంగ్రెస్ మీద ఆనాడు చాలా కామెంట్స్ చేశాడు, రాజ్యాంగం మీద కామెంట్స్ చేశాడు. ఆయననే చేసినటువంటి. నిజం చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతల్లో రాజ్యాంగ నిర్ణాయక సభ ఏకపక్ష సభగా పనిచేసింది. అసలు రాజ్యాంగం రాసే సభనే ఏకపక్షంగా పనిచేసింది. ఎవరి చేతుల్లో? కాంగ్రెస్ చేతుల్లో. ఆ రోజు అందులో ఉన్న సభ్యులందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉన్నారు. ఈయన ఒక్కడే భిన్నమైన వాడు. అఫ్కోర్స్ ఈయన కూడా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ బాంబే నుంచి ఈయనను సభ్యుడిగా గెలిపించినప్పటికీ ఈయన ఒక ప్రతిపక్షంగా ఉన్నాడు. అందులో తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేశాడు. కానీ అంబేద్కరు తన ప్రజల కోసం హక్కులు సాధించడానికి తాను ఒక్కడు ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ తన అవసరాలు తీర్చుకోవడానికి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్ణాయక సభని, రాజ్యాంగ పరిషత్తును, డ్రాఫ్టింగ్ కమిటీని ఉపయోగించుకున్నది అనే దాంట్లో ఎవరికి సందేహం ఉండక్కర్లేదు. అందుకే మనం ఏమంటున్నామంటే ఇది పాజిటివ్ అర్థంలోనే అంటున్నాం, అంబేద్కర్ దృష్టికోణంలోనే అంటున్నాం. దళిత అస్తిత్వ ఉద్యమాల మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవి మార్క్సిస్టులు చెప్తున్న మాటనో లేదా నేను చెప్తున్న మాటనో కాదు, అంబేద్కర్ చెప్తున్న మాటల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం రాజ్యాంగ పరిషత్తును తన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నప్పుడు ఈ జాతీయ కాంగ్రెస్ వెనుక ఉన్నదెవరు? దీన్ని నడుపుతున్నదెవరు? ఆనాటి భారత దేశ భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారు వర్గం, అంటే బూర్జువా వర్గం. భారతదేశ జాతీయ కాంగ్రెస్ ఏర్పడటంలోనే దానికి ఆ లక్షణం ఉన్నది. జాతీయత అనే భావం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మార్క్స్లోకి వెళ్తే మనం, లేదా లెనిన్లోకి వెళితే అసలు జాతి రాజ్యాలు, జాతి భావన అనేది ఎప్పుడు వస్తుంది? చాలా వివరంగా మార్క్స్ డిస్కస్ చేసి ఉన్నాడు అందులో. లెనిన్ కూడా రష్యాలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి జాతుల మధ్యన మనం సమన్వయాన్ని ఎట్లా సాధించాలి, విప్లవం విజయవంతమైన తర్వాత ఇక్కడ ఒక కామన్ సోవియట్ సోషలిస్ట్ యూనియన్ రూపొందించాలంటే జాతులు తమ హక్కులని తాము కలిగి ఉంటూ ఒక దగ్గర ఎట్లా కలిసి ఉండాలో చెప్పాడు. జాతి అనే భావన బూర్జువాల ప్రయోజనం కోసమే వస్తుంది. ఎప్పుడైనా బూర్జువా ప్రయోజనం కోసం. భారతదేశంలో దాదాబాయి నౌరోజీ ఫస్ట్ విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు, ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఎకనామిక్స్ చదువుకున్న దాదాబాయి నౌరోజీ అసలు క్యాపిటల్, ఒక పైసా క్యాపిటల్కి ఎట్లా మారుతుందో మన వాళ్ళకి తెలియదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటి? ఇది భూస్వామ్యం కనుక ఇది మిత్తిలు ఇవ్వడం మాత్రమే దీనికి తెలుసు. రూపాయి వడ్డీ, చారాన వడ్డో, 2 రూపాయల వడ్డో మిత్తికి ఇవ్వడం మాత్రమే తెలుసు వీళ్ళకి.
ఒక డబ్బును క్యాపిటల్గా మార్చడం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయన చదువుకొని తిరిగి ఇక్కడికి వచ్చి బనియాను మొత్తం బాంబేలో సమావేశపరిచాడు. ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారులు వీళ్ళు సమావేశంలో ఏం చెప్పాడంటే, మీరు చారాన వడ్డీ, రూపాయి వడ్డీ, ₹1 వడ్డీకి వ్యాపారం చేస్తున్నారు ఈ డబ్బును, అది కాదు మీరు చేయవలసింది. బ్రిటిష్ వాళ్ళ కంపెనీల్లో మీరు వాటాలు కొనుక్కోండి, బ్రిటిష్ వాళ్ళ కంపెనీల్లో మీరు పెట్టుబడి పెట్టండి, లేదా మీరే స్వయంగా పెట్టుబడి పెట్టండి. అప్పుడు మాత్రమే ఇక్కడ చారాన ఏమవుతుంది, ₹100 అవుతుంది. మీకు వచ్చే ₹1 ఏమవుతుంది, 200 అవుతుంది. మీకు వచ్చే రూపాయి ఏమవుతుంది, 1000 అవుతుంది. ఈ 1000 ఎన్ని రోజులు కావాలి? ₹1 వడ్డీకి ఇస్తే ఎన్ని రోజులు నీకు 1000 కావాలి? ఒక్కసారి పెట్టుబడి పెడితే ఒక 6 నెలల్లో, సంవత్సరంలో అది ₹1000గా మారుతుంది. అది పెట్టుబడి లక్షణం అని చెప్పాడు. దాదాపైన రోజు ఈ మాట విన్నటువంటి ఇక్కడ ఉన్న బనియా మెల్లగా బ్రిటిష్ వాళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఆర్థిక సంబంధంలోకి వెళ్ళింది, పెట్టుబడి పెట్టే వైపుగా వెళ్ళింది. ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో వీళ్ళు కాస్త పెట్టుబడి పెట్టాక డబ్బులు వచ్చాక కాస్త పోటీ పెరిగింది. మీకు మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తా. ఫస్ట్ మన ఉభయ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 5 జిల్లాల నుంచి మన వాళ్ళు మొట్టమొదలు వ్యాపారస్తులుగా ఎక్కడికి వెళ్ళారు, మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన తర్వాత మద్రాసులో కూడా వ్యాపారస్తులు ఉంటారు కదా, సినిమాల్లో పెట్టుబడి పెట్టారు, షాపులు పెట్టారు, డబ్బును పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మద్రాసులో ఉన్న పెట్టుబడి వర్గానికి, అంటే తమిళులకి, తెలుగు వాళ్ళకి మధ్యన వైరుధ్యం ఏర్పడింది. వైరుధ్యం ఏర్పడినాక అప్పుడు ఏమైందంటే, అసలు మనకు ఒక రాష్ట్రం ఉంటే మనం వీళ్ళతో కలిసి ఉండవలసిన అవసరం ఏముంది, మనకు ఒక రాష్ట్రం ఉంటే మన పెట్టుబడి మనమే పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చి అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ మొదలైంది. ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చిన డిమాండ్లో మద్రాసు అనే నగరాన్ని 2గా విభజించి కొంత ఆంధ్రకి ఇవ్వాలి, కొంత మద్రాసుకు ఉండాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకొస్తే అప్పుడు మద్రాసీలు ఊరుకుంటారా? మొట్టమొదటి వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మీకు తెలుసు ఆ చరిత్ర. ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, ఒక్కసారి పెట్టుబడిలోకి వెళ్ళిన తర్వాత ఆ పెట్టుబడిదారులకి ఈ పెట్టుబడిదారులకి వైరుధ్యం ఏర్పడుతుంది. బ్రిటిష్ పెట్టుబడిదారులకి ఇండియన్ పెట్టుబడిదారులకి వైరుధ్యం ఏర్పడింది. ఏర్పడినప్పుడు మన వాళ్ళు ఏం కోరుకున్నారు, ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని రకాల వనరులు ఉన్నప్పుడు ఈ వనరులన్నిటినీ మనమే దోపిడీ చేసుకోవచ్చు కదా, వీళ్ళెందుకు, బ్రిటిష్ వాళ్ళకెందుకు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం చిన్న చిన్న కాంట్రాక్ట్ తీసుకోవడం ఎందుకు, మనమే పెద్ద కాంట్రాక్ట్గా మారిపోతే అయిపోతుంది కదా. వైరుధ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సంఘం అవసరం వచ్చింది. ఆ సంఘము నుంచే జాతీయ భావన అనేది వచ్చింది. ఆ జాతీయ భావన నుంచే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అంటే భారత జాతీయ అనేటటువంటి పేరు ఎట్లా ఉందో చూడండి, నేషనల్ కాంగ్రెస్ అనేది అట్లా వచ్చింది. సరే, దాని వెనుక మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా సాయం చేశారనేది ఇంకో చరిత్ర. భారత జాతీయ కాంగ్రెస్ను మొదటి నుంచి చివరి వరకు నడిపినటువంటి వాళ్ళు ఎవరంటే భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం. మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వద్దాం. జాతీయ కాంగ్రెస్ను పెట్టుబడిదారి వర్గం నడిపించినప్పుడు భారత రాజ్యాంగ రచన మొత్తం జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతుల్లో నడుస్తున్నప్పుడు, మరి భారత జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్న రాజ్యాంగం రాస్తున్నప్పుడు అది ఎవరి కోసం రాయబడుతుంది? చాలా సహజంగా ఈ దేశ పెట్టుబడిదారి వర్గం కోసం రాయబడుతుంది, ఈ దేశ భూస్వాముల కోసం రాయబడుతుంది. ఇంకేం ఇంత లేదు. దీన్ని ఒక పెద్ద పెద్ద సూత్రాలు పెట్టి, సిద్ధాంతం పెట్టి ఇటులాగి అటులాగి చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్గా అర్థమవుతుంది. మరి అంబేద్కర్ అయినను అంబేద్కర్ అందులో ఉండి ఏం రాశాడు? ఒకవేళ అంబేద్కర్ అక్కడ లేకుండా ఉంటే ఏం జరిగేది మీరు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగ పరిస్థితుల్లో అంబేద్కర్ లేకపోతే కులం విషయంలో, మతం విషయంలో, సంస్కృతి విషయంలో, విద్య విషయంలో, ప్రాథమిక హక్కుల విషయంలో ఇవాళ మనం మాట్లాడుతున్న హక్కు ఒక్కటంటే ఒకటి ఉండేది కాదు. ఈ భారతదేశ రాజ్యాంగం అంతా ఇంగ్లాండ్ రాజ్యాంగంలో ఎట్లయితే ఒక రాజరిక వ్యవస్థ ముందుకొచ్చిందో అట్లాంటి రాజరిక వ్యవస్థతో భారత రాజ్యాంగం నిర్మాణం అయి ఉండేది. ఎన్ని పరిమితులున్నా ఆ పరిమితుల్లో ప్రజలకు కావలసిన హక్కులని ఆయన ఇందులోకి తీసుకొచ్చాడు. ఇందులో తీసుకొచ్చాక ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య మన శక్తి సామర్థ్యాలు స్వేచ్ఛ వినియోగించుకోవడానికి కావలసిన ఒక ప్రాతిపాదిక భారత రాజ్యాంగం మనకిచ్చింది.
నిరంకుశత్వం పోవాలన్నది, పక్షపాతం పోవాలన్నది, రాజ్యం చర్యల నుంచి కొద్ది మంది ప్రజలను కాపాడడం కోసం రాజ్యాంగం పనిచేయాలి అని చెప్పాడు. రాజ్యం చర్యలు అన్నాడు, వ్యక్తుల చర్యలు కాదు, అగ్రకులాల చర్యలు, ఒక సమూహం చర్యలు అని చెప్పలే. రాజ్యం చర్యల నుంచి కాపాడడానికి ఈ రాజ్యాంగం పనిచేయాలి. వ్యక్తులను, అల్పసంఖ్యాక వర్గాలను రక్షించడానికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలి. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించాలి. 15(2) దుకాణాలలో, భోజనాలలో, నీటి బావుల్లో, రహదారుల్లో, ఇతర బహిరంగ స్థలాలలో అన్నిటిలలో మతం, జాతి, కులం, లింగం, పుట్టుకతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా మనుషులందరూ సంచరించాలి. అధికరణం 23 ప్రకారం వెట్టి చాకిరీ నిషేధించబడాలి. ఇవి ఆయన చెప్పిన మాటలు. ఈ దేశం సమానంగా ఉన్నదా? రాజ్యాంగానికి ముందు భారతదేశం, రాజ్యాంగం తర్వాత భారతదేశం. రాజ్యాంగానికి ముందు భారతదేశం ఏమిటి? గుడిలోకి, బడిలోకి కొన్ని వర్గాలకి నిషేధం ఉన్నది. ఓటక్కు కొన్ని వర్గాలకు మాత్రమే ఉన్నది. ఈ ఓటక్కు ఆనాడు భారత రాజ్యాంగం రాయకన్నా ముందు రాజ్యాంగ పరిస్థితిలో చర్చ కూడా వచ్చింది. ఓటక్కు ఎవరికి ఇవ్వాలి? చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఓటు ఎవరి చేతిలోకి వస్తే వాళ్ళ చేతిలోకి ఇస్తే ఎట్లా ఉపయోగిస్తారు ఓటును? అమాయకులైన ప్రజలు, భారతదేశంలో నిరక్షరాస్యులైన ప్రజలు, వాళ్ళకి ఓటక్కిస్తే వాళ్ళు కొన్ని ప్రభావాలకి గురై ఎవరికి పడితే వాళ్ళకు ఓటేస్తారు గనక డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఉండాలి అని ఒక చర్చ రాజ్యాంగ పరిస్థితులకు వచ్చింది. ఇంకో చర్చ ఏమొచ్చింది? పన్నులు కట్టే వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి అనే చర్చ వచ్చింది. మరో చర్చ ఏమొచ్చింది? సంస్థానాధీశులు ఉన్నారు కదా దేశంలో, రాజులు, వాళ్లకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలని ఇంకో చర్చ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు అంబేద్కర్ చాలా జాగ్రత్తగా, మీ లెక్క ప్రకారం మీరు చెప్తున్న ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఈ పారామీటర్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పన్ను కట్టే వాళ్ళు, భూస్వాములు, సంస్థానాధీశులు, ఇందులో ఎంతమంది ఉంటారు? ఈ వర్గాల్లో 10% ఉంటారు. అంటే మరి 10%కే మీరు ఓటక్కు ఇవ్వాలంటే 90% మంది ప్రజలు నీ పార్లమెంటరీ వ్యవస్థలో, ఎన్నిక పద్ధతిలో నిమిత్తంగా ఉండిపోతారు, నామమాత్రంగా ఉండిపోతారు. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? కనుక సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి భారత రాజ్యాంగం దోహదపడి ఆ సామాజిక విప్లవంలో భాగంగా ప్రజలని నిరంతరం చైతన్యవంతులు చేయాలి. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి విద్యని ఇవ్వాలనే గ్యారంటీ ఇస్తే వాళ్ళందరూ విద్య నేర్చుకుంటే, ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు వివేచనతో ఓటక్కు ఉపయోగిస్తే అప్పుడు ఈ దేశం మారుతుంది కదా అని చర్చను ముందుకు తీసుకొచ్చి సరిగ్గా అప్పుడే ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. మీ లెక్క ప్రకారం చదువు రానులకు ఓటక్కిస్తే సరిగ్గా వినియోగించాలని అంటున్నారు కదా, 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అక్షరాస్యతను పెంచొచ్చు అని, నిర్బంధ ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి అని ప్రపోజల్ పెట్టారు రాజ్యాంగ పరిషత్తు ముందు. ప్రపోజల్ పెడితే